వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పల్నాడు జిల్లా నాదేళ్ల మండలంలో గిట్టుబాటు ధరలు లేక పంటలు అమ్ముకోలేని స్థితిలో అప్పుల పాలై 2 రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని మాజీ మంత్రి విడదల రజని అన్నారు. చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించి మీడియాతో మాట్లాడుతూ ఈ 2 రైతులు మరణాలు ప్రభుత్వం హత్యలేనని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా వీరు చేసుకున్నటువంటి ఈ ఆత్మహత్య కూటమి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ వల్ల జరిగినటువంటి ఆత్మహత్య. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ సంవత్సర కాలంగా మనం చూస్తూ ఉన్నాము, రైతులు రోడెక్కుతున్నారు, రైతులు కన్నీళ్లు గాస్తున్నారు, రైతులకు గిట్టుబాటు ధర లేక అప్పులైపోయి ఒక కుటుంబాన్ని నడపలేక అన్ని విధాలుగా కూడా రైతు ఒక దిగ్భ్రాంతికి గురవుతూ తను చేసేటువంటి వ్యవసాయం తప్ప ఇంకో పని చెయ్యలేక, ఈ అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నాడని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రీసెంట్ టైమ్స్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి పంటకు రైతు లేదు, పండించినటువంటి రైతుకి ఏమీ మిగలటం లేదు, అప్పులైపోతున్నాడు, రోడ్డు పాలు అయిపోతా ఉన్నాడు, ఆత్మహత్యల బాట పడుతున్నాడు అని చెప్పి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకు వచ్చి అక్కడున్నటువంటి రైతాంగంతో మాట్లాడి రైతుల సమస్యలు తెలుసుకొని ఈ ప్రభుత్వానికి రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి, రైతులు ఏడుస్తున్నారు, రైతుల బాధల్ని ఈ కూటమి ప్రభుత్వానికి వినిపించారు. పొగాకు రైతుల కోసం పొదిలి వెళ్లి అక్కడున్నటువంటి రైతులతో ఇంటరాక్ట్ అయ్యి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు, ఈ ప్రభుత్వాన్ని మేల్కోమని చెప్పాడు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతూ ఉన్నారు. సందర్భం వచ్చినటువంటి ప్రతిసారి రైతులకు న్యాయం చేయండి, రైతులకు మేలు చేయండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడో అక్కడ మాట్లాడుతూనే వస్తుంది. ఈ 2 రైతుల ఆత్మహత్య, ఆ రైతుకు తన మనసుకు ఎంత కష్టం కలిగింది, అప్పులోళ్ళ ఇంటి మీద పడి వేధిస్తూ అనేక మాటలు అంటూ తనకు ప్రభుత్వమే ఒక గిట్టుబాటు ధర కల్పించుంటే ఈ పరిస్థితి వచ్చిండేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ కూటమి ప్రభుత్వం మేల్కొని రైతులకు ఏం చేయాలి, వీటి ధరలేంటి, రైతులు నష్టపోతున్నారు, దీనికి ఏం చేయాలి, ఏ పంటకైనా కూడా ఒక గిట్టుబాటు ధర కల్పించారా మీరు అని కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఏ పంటకు మీరు న్యాయం చేస్తున్నారు, ఏ రైతుకు మీరు న్యాయం చేస్తున్నారని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాము. గతంలో చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా జగనన్న ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, రైతన్నలు ఇలాంటి కన్నీటి గాథల నుంచి బయటికి రావాలి, వలసపోయినటువంటి రైతులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వచ్చి వ్యవసాయం చక్కగా నవ్వుతూ సంతోషంగా చేసుకునేందుకు అన్ని విసురుబాటు కల్పించారు. చక్కటి రేటు వాళ్ళు పండించినటువంటి పంటకు రైతన్నకు జగనన్న ప్రభుత్వంలో కల్పించారని ఎదుగోండి ఇక్కడ ఉన్నటువంటి ఒక రైతు తనే చెప్తా ఉన్నాడు. రైతన్నల కోసం రైతు భరోసాను అందించాము, పంటల పెట్టుబడి కోసం రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాము. ఆ రైతు భరోసా కేంద్రాలు కూడా అదే గ్రామంలో విత్తనం సేకరించే దగ్గర నుంచి తిరిగి మళ్ళా అదే రైతు పండించినటువంటి పంట మద్దతు ధరకు ప్రభుత్వానికి అమ్ముకునేలాగా విసురుబాటు కల్పించాం. ధరల స్థిరీకరణ నిధిని తీసుకొచ్చాము, ఇన్పుట్ సబ్సిడీలు రైతులకు అందించాము. గిట్టుబాటు ధర ఎప్పటికప్పుడు కూడా రైతుకు గిట్టుబాటు రైతు సంతోషంగా ఉండేలాగా ధరలు పెంచి రైతును సంతోషంగా చూసుకున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా ఫార్ములా రూపొందించి కోకో గింజలకు ధర నిర్ణయించి రైతులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కోకో రైతుల సదస్సు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొమ్ముగూడెంలో శ్రీ ధనలక్ష్మి రైస్ మిల్ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో కోకో రైతుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోళ్ల వెంకట సుబ్బారావు అధ్యక్షత వహించారు. సదస్సులో రైతుల సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోకో రైతులు కోరుకునేది ఒకే ఒకటి, వాళ్ళు ఏ సబ్సిడీలు కోరుకోవడం లేదు, ఏ భిక్ష కోరుకోవడం లేదు. కిందటి సంవత్సరం వరకు ఉన్నట్టుగా అంతర్జాతీయ మార్కెట్ రేట్లకు అనుగుణంగా కోకో గింజలకి రేట్ ఇచ్చి కొనండి అని అంటున్నాం. ఎవరిని, అది కూడా కిందటి సంవత్సరం వరకు ఏ కంపెనీలు అయితే కొన్నాయో ఆ కంపెనీలనే అడుగుతున్నాం. ఈ రోజున అంతర్జాతీయ మార్కెట్ రేట్లో సగానికి సగం రేటుకి కొనడానికి మాత్రమే ఈ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. దాన్ని మేము నిరసిస్తున్నాం. ఈ కంపెనీలని వాళ్ళ సంగతి ఏంటో అడగమని చెప్పి గవర్నమెంట్ని అడుగుతున్నాం. అంతే తప్ప గవర్నమెంట్ని మేమేదో సబ్సిడీలు ఇమ్మనో గవర్నమెంట్ ఖజానా నుంచి డబ్బులు ఇమ్మనో అడగట్లా. ఈ రోజున చూస్తే ఇవాళ రోజున
మీరు ఎవరన్నా గమనిస్తే $10,119 ఉంది టన్ను కోకో గింజల అంతర్జాతీయ మార్కెట్ ధర. ఇవాళ డాలర్ మారకం రేటు 86 రూపాయలు. దీని ప్రకారం ఈ రోజున కోకో గింజల రేటు 870 రూపాయలు ఉండాలి. కంపెనీ వాళ్ళు 450 రూపాయలు కొనడానికి పెటపెటలాడిపోతున్నారు. దాని మీద గవర్నమెంట్ 50 రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఓహో ఇంకా ఇంతకంటే ఎక్కువ మీకు ఎందుకని అంటున్నారు. 870 ఎక్కడ 450 ఎక్కడ అనేది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. 870 రూపాయలు ఎక్కడ 450 రూపాయలు ఎక్కడ? కేవలం దాని గురించే ఇక ఇట్లా నడిచేది కాదు, వీళ్ళని బతిమాలితే అయ్యేది కాదు అని చెప్పి రైతులందరం ఒక చోటకు వచ్చి ఫార్మర్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ఒకటి ఏర్పాటు చేసుకుని మా గింజలు మేమే పోగు చేసుకుని అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకుందాం వచ్చే సీజన్ నుంచి అనే నిర్ణయానికి వచ్చాం. దానికోసం రైతుల్లో అవగాహన కల్పించడానికి వాళ్ళని కార్యోన్ముఖులను చేయడం కోసం ఉద్దేశించినటువంటి సదస్సు ఇది. చాలా విజయవంతంగా రైతులందరికీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం, వాళ్ళందరికీ అర్థమైంది. ఈరోజు కొమ్ముగూడెంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం సదస్సు, కోకో రైతుల సదస్సు చాలా విజయవంతమైంది. అనేక మంది రైతులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో కోకో రైతుల యొక్క సమస్యల్ని చర్చించాము, భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ణయించుకున్నాం. ప్రధానంగా ఇవాళ కోకో రైతులు ఇవాళ చాలా నష్టపోతూ ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్ ధర కోకో రైతులకు రావడం లేదు. ఈరోజు ప్రజెంట్ మార్కెట్లో అంతర్జాతీయంగా కిలో కోకో గింజలకి 870 రూపాయలు ఉంటే ఇవాళ 500 రూపాయల ధర వస్తూ ఉన్నది. ఖర్చులు పెరిగినాయి, కౌలు రేట్లు పెరిగినాయి. ఇవాళ కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి కనబడట్లేదు. ఇది చాలా దుర్మార్గం, చాలా అన్యాయం చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. గత 4 నెలలుగా పెద్ద ఎత్తున కోకో రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. పోరాటం చేసిన ఫలితంగా ఇవాళ కంపెనీలు లొంగలేదు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ముష్టిగా 50 రూపాయలు ఇస్తా అని చెప్తా ఉన్నది. ఈ 500 రూపాయలు కిలోకి ఇచ్చే ధర ఇవాళ కోకో రైతులకి ఏమాత్రం కూడా గిట్టుబాటు కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుసంధానిస్తూ ఇవాళ ఫార్ములా రూపొందించి ధర నిర్ణయించి ఆ ధరను అమలు చేయాలని చెప్పేసి ఇవాళ మేము ప్రధానం కోరుతా ఉన్నాం. అలాగే కోకో బోర్డుని ఏర్పాటు చేయాలి. ఇవాళ వెంకటరామన్ గూడెంలోనే ఇవాళ కోకోకు సంబంధించిన పరిశోధన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. తిరుపతి జిల్లాలోని తోతాపూరి మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథ రామిరెడ్డితో కలిసి కలెక్టర్ మామిడి సేకరణపై మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులు, రైతులు తీసుకున్న జాగ్రత్తలు, మామిడి దిగుబడి పెరిగిందని తెలిపారు. జనవరి నుండి కూడా రైతులు మామిడి పండ్ల నాణ్యత, క్వాలిటీ బాగుండాలని, మార్కెట్లో ఎక్కువ ధర రావాలనే ఉద్దేశంతో 2-3 సార్లు ఎరువులు వాడటం కంటే అదనంగా ఎక్కువ వాడటం జరిగిందని తెలిపారు. దీనివల్ల ఇన్పుట్ కాస్ట్ పెరగడం జరిగిందన్నారు. మీ అందరికి తెలిసిందే, ఈ సంవత్సరం మనకి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి మ్యాంగోలో. మొదటిది వచ్చేసి మనకి ఈ సంవత్సరం బంపర్ క్రాప్ అనేది వాతావరణ పరిస్థితుల వల్ల కానీ రైతులు తీసుకున్నటువంటి చర్యల వల్ల కానీ మంచి బంపర్ క్రాప్ అయితే రావడం జరిగింది. రెండోది, జనవరి నుంచి కూడా చాలామంది రైతులు పెస్టిసైడ్స్ అంటే మంచి ఫ్రూట్ సైజ్ పెరగాలి, ఫ్రూట్ క్వాలిటీ బాగుండాలి, అంటే మార్కెట్లో ఎక్కువ ధర రావాలనే ఉద్దేశంతో ప్రతి ఏడు కూడా 2-3 సార్లు వేసే పెస్టిసైడ్స్ ఈసారి ఒక 2-3 టైమ్స్ పెంచారు. ఆల్మోస్ట్ కొంతమంది అయితే 5-6 సార్లు కూడా పెస్టిసైడ్స్ వేయటం జరిగింది. తద్వారా ఇన్పుట్ కాస్ట్ అనేది పెరగటం కూడా జరిగింది. మూడో విషయం ఏమంటే, గడిచిన 2 సంవత్సరాల్లో ఉన్నటువంటి గుజ్జు పరిశ్రమల తాలూకా సేల్స్, అంటే వాళ్ళు జనరల్గా ఇక్కడ ఏంటంటే పార్లేకి, కోకోకోలాకి, పెప్సీకి, అదేవిధంగా ఎక్స్పోర్ట్ కూడా చాలా చేస్తారు. 60% ఎక్స్పోర్ట్ కూడా చేయటం జరుగుతుంది. గడిచిన 2 సంవత్సరాల్లో 2 సీజన్స్లో ఇంటర్నేషనల్ మార్కెట్ కండిషన్స్ ఎఫెక్ట్ వల్ల, ముఖ్యంగా కొన్ని యూరోప్లో యుక్రెయిన్ వార్ వల్ల, మిగతా పరిస్థితుల దృష్ట్యా మనకు ఎక్స్పోర్ట్ అనేది, పల్ప్ ఎక్స్పోర్ట్ అనేది గణనీయంగా తగ్గింది. అదేవిధంగా మనకి పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటకలో కృష్ణగిరి మార్కెట్ మనకు మేజర్ కాంపిటీటర్గా ఉంటారు.
అక్కడ పల్ప్ ఇండస్ట్రీ, అక్కడ లాస్ట్ సీజన్స్లో అక్కడ ఉన్నటువంటి గుజ్జు పరిశ్రమల నుంచి ఎక్కువ మనకి పార్లే కానీ, కోకోకోలా కానీ, పెప్సీ కానీ వీళ్ళు వాళ్ళ అక్కడ ఉన్నటువంటి గుజ్జు పరిశ్రమల నుంచి కొనుగోలు ఎక్కువ చేశారు. ఎందుకంటే అక్కడ రెమ్యూనరేటివ్ ప్రైస్ వాళ్ళు తక్కువ అమ్మటం, వాళ్ళ రైతు వాళ్ళకి పరిశ్రమలకు తక్కువగా అమ్మటం, తద్వారా పల్పును వాళ్ళు తక్కువకు మార్కెట్ చేసుకోగలిగారు. దీనివల్ల ఏమైందంటే గడిచిన 2 సీజన్స్లో మన గుజ్జు పరిశ్రమల దగ్గర చాలా పల్ప్ నిల్వలైతే ఉండిపోయినాయి. దానివల్ల ఒకవైపు బంపర్ ప్రొడక్షన్, ఇంకోవైపు గుజ్జు పరిశ్రమల్లో నిల్వలు ఉండటంతో వాళ్ళు తీసుకోవటం ఈసారి ఇబ్బంది అవుతుందనేది లాస్ట్ 5-6 మంత్స్ నుంచి చెప్పడం జరిగింది. అయినప్పటికీ జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులు చాలాసార్లు మన గుజ్జు పరిశ్రమలతో, రైతులతో, రైతు సంఘాల నేతలతో, అదేవిధంగా ఎండ్ కన్జ్యూమర్స్ మార్కెట్ వాళ్ళతోటి కూడా అనేక సార్లు వాళ్ళతో సమావేశాలు నిర్వహించడం జరిగింది. సమస్యలు తెలుసుకోవటం జరిగింది, ప్రభుత్వానికి కూడా నివేదించడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు కూడా హైయెస్ట్ లెవెల్లో బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ కన్వీన్ చేసి గుజ్జు పరిశ్రమల తాలూకా వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఏదైతే వాళ్ళు లోన్స్ తీసుకున్నటువంటి ఇంట్రెస్ట్ పేమెంట్స్ని కూడా డిఫర్ చేయడానికి కూడా కార్యాచరణలో ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కడ్తో నారా లోకేష్ భేటీ, రాష్ట్ర అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరిన మంత్రి. అనకాపల్లి జిల్లా రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర కార్యక్రమం, ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు వేసిన హోంమంత్రి అనిత. రాష్ట్రంలో మహిళలకు కనీస రక్షణ లేదన్న వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి. కుప్పంలో మహిళలను చెట్టుకు కట్టేసి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.